అంతర్జాతీయంగా మాత్రం ఇప్పుడు హమాస్ తీవ్రవాదుల మీద దాడుల్ని సమర్థిస్తున్నారు. సేమ్ టైం ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు అన్నటువంటి పేరుతో యుద్ధం ఆపేయమని ఇజ్రాయెల్ మీద ప్రెషర్ తెస్తున్నారు. అయితే ఒక ఎత్తు అయితే ఇంకో పక్కన రష్యాకి సంబంధించి అద్వికా నగరాన్ని స్వాధీనం చేసుకోవడం యూరప్ నాటో దేశాలకి వణుకు పుట్టిస్తోంది. అంటే రష్యాని దెబ్బతీయడానికి అన్ని దేశాలు కలిసి వేసిన ఎత్తుగడ ఫెయిల్ అయ్యింది. ఇప్పటికే గతంలోనే రష్యా ఆక్రమించుకున్నటువంటి బాఖ్ముత్, లుహాన్స్కి, డొనెట్స్క్, జపోరిజియా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఏరియాలు ఏంటి? బాఖ్ముత్, అద్వైకా, ఇవి కాకుండా మరికొన్ని నగరాలు కూడా హస్తగతం చేసుకునే దిశలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అన్నటువంటి దాని మీద అత్యవసర సమావేశాల కోసం ప్రపంచ దేశాలు సిద్ధపడుతున్నాయి. ఫ్రాన్స్ లాంటిది కూడా రష్యా గెలిస్తే ప్రమాదం అంటోంది. నాటో, యూరప్ దేశాలు కూడా అదే అంటున్నాయి. మరి వీళ్ళందరూ కలిసి రష్యా మీద యుద్ధానికి సిద్ధపడతారా? చూడాలి.